నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 40లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. అబ్రివియేట్. అబ్రివియేట్‌ని తెలుగులో సంక్షేపంగా చెప్పడం. We often abbreviate long names. We often abbreviate long names. మనం తరచుగా పొడవైన పేర్లను సంక్షేపంగా చెబుతాము. You can abbreviate this sentence. You can abbreviate this sentence. ఈ వాక్యాన్ని నీవు సంక్షేపంగా చెప్పవచ్చు. అబ్రివియేషన్. అబ్రివియేషన్ని తెలుగులో అక్షర సంక్షేపం అని అంటాం. USA is the abbreviation for United States of America. USA is the abbreviation for United States of America. USA అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క అక్షర సంక్షేపం. We use abbreviations to save time while writing. We use abbreviations to save time while writing. రాయడంలో సమయం ఆదా చేయడానికి మేము అక్షర సంక్షేపాలు ఉపయోగిస్తాము. స్మెల్. స్మెల్ని తెలుగులో వాసన లేదా దుర్వాసన లేదా కంపు అని అంటాం. ద ఫ్లవర్ స్మెల్స్ గుడ్. ద ఫ్లవర్ స్మెల్ గుడ్. పూలకు మంచి వాసన ఉంది. There is a bad smell in the room. There is a bad smell in the room. గదిలో దుర్వాసన ఉంది. స్కల్. స్కల్ని తెలుగులో కపాలం అని అంటాం. ద స్కల్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. ద స్కల్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. కపాలం మెదడుని రక్షిస్తుంది. దే ఫౌండ్ ఏ హ్యూమన్ స్కల్ ఇన్ ద కేవ్. దే ఫౌండ్ ఏ హ్యూమన్ స్కల్ ఇన్ ద కేవ్. వారు గుహలో ఒక మానవ కపాలాన్ని కనుగొన్నారు. వ్రాప్డ్. వ్రాప్డ్ని తెలుగులో చుట్టబడిన లేదా కట్టిన అని అంటాం. షీ వ్రాప్డ్ ద గిఫ్ట్ నీట్లీ. షీ వ్రాప్డ్ ద గిఫ్ట్ నీట్లీ. ఆమె బహుమతిని శుభ్రంగా చుట్టింది. The package was wrapped in plastic. The package was wrapped in plastic. ప్యాకెట్ ప్లాస్టిక్తో చుట్టబడ్డది. స్టార్డ్. స్టార్డ్ని తెలుగులో నక్షత్రాలతో గుర్తించబడినది అని అంటాం. I starred the important emails. I starred the important emails. నేను ముఖ్యమైన ఈమెయిల్స్కి స్టార్ గుర్తు పెట్టాను. ద స్టార్డ్ మెసేజెస్ ఆర్ సేవ్డ్ సెపరేట్లీ. ద స్టార్డ్ మెసేజెస్ ఆర్ సేవ్డ్ సెపరేట్లీ. స్టార్ సందేశాలు ప్రత్యేకంగా భద్రపరచబడ్డాయి. ఇన్సెట్. ఇన్సెట్ని తెలుగులో చొప్పించడం లేదా లోపలికి ఎక్కించడం అని అంటాం. ఇన్సెట్ ద కీ ఇంటు ద లాక్. Insert the key into the lock. తాళం లోపల తాళం చెవిని ఎక్కించండి. She inserted the card into the ATM. She inserted the card into the ATM. ఆమె కార్డును ఏటీఎంలోని పెట్టింది. ఫ్లోర్. ఫ్లోర్ని తెలుగులో నేల అని అంటాం. The book fell on the floor. The book fell on the floor. పుస్తకం నేలపై పడిపోయింది. He cleaned the floor. He cleaned the floor. అతను నేలను శుభ్రపరిచాడు. ఎవిడెంట్లీ. ఎవిడెంట్లీని తెలుగులో స్పష్టంగా అని అంటాం. She is evidently upset.
షీ ఈజ్ ఎవిడెంట్లీ అప్సెట్. ఆమె స్పష్టంగా బాధపడుతుంది. ఎవిడెంట్లీ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఎవిడెంట్లీ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. స్పష్టంగా అతను ప్రశ్నను అర్థం చేసుకోలేకపోయాడు. నాట్ యెట్ డిస్పాచ్డ్. నాట్ యెట్ డిస్పాచ్డ్ని తెలుగులో ఇంకా పంపలేదు అని అంటాం. ద ప్యాకేజ్ ఈజ్ నాట్ యెట్ డిస్పాచ్డ్. ద ప్యాకేజ్ ఈజ్ నాట్ యెట్ డిస్పాచ్డ్. ప్యాకేజీ ఇంకా పంపలేదు. యువర్ ఆర్డర్ హ్యాస్ నాట్ బీన్ డిస్పాచ్డ్ ఎట్. యువర్ ఆర్డర్ హ్యాస్ నాట్ బీన్ డిస్పాచ్డ్ ఎట్. మీ ఆర్డర్ ఇంకా పంపబడలేదు. ఆన్ టాప్ పొజిషన్. ఆన్ టాప్ పొజిషన్ని తెలుగులో ఉన్నత స్థానంలో అని అంటాం. షీ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్ ఇన్ ద క్లాస్. షీ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్ ఇన్ ద క్లాస్. ఆమె తరగతిలో ఉన్నత స్థానంలో ఉంది. హీ రీచ్డ్ ద టాప్ పొజిషన్ త్రూ హార్డ్ వర్క్. హీ రీచ్డ్ ద టాప్ పొజిషన్ త్రూ హార్డ్ వర్క్. అతను కష్టపడటంతో ఉన్నత స్థానానికి చేరాడు. డోర్. డోర్ని తెలుగులో తలుపు అని అంటాం. ప్లీజ్ క్లోజ్ ద డోర్. ప్లీజ్ క్లోజ్ ద డోర్. దయచేసి తలుపు మూయండి. హీ నాక్డ్ ఆన్ ద డోర్. హీ నాక్డ్ ఆన్ ద డోర్. అతడు తలుపు తట్టాడు. ఈట్. ఈట్ని తెలుగులో తినడం అని అంటాం. We eat dinner at 8 p.m. We eat dinner at 8 p.m. మేము రాత్రి 8 గంటలకు భోజనం చేస్తాము. She eats healthy food. She eats healthy food. ఆమె ఆరోగ్యకరమైన ఆహారం తింటుంది. క్యాండిడ్. క్యాండిడ్ని తెలుగులో నిజాయితీగా లేదా బహిరంగంగా లేదా స్పష్టంగా అని అంటాం. హీ గేవ్ ఏ క్యాండిడ్ ఆన్సర్. హీ గేవ్ ఏ క్యాండిడ్ ఆన్సర్. అతను నిజాయితీగా సమాధానమిచ్చాడు. షీ వాజ్ క్యాండిడ్ అబౌట్ హెర్ ఫీలింగ్స్. షీ వాజ్ క్యాండిడ్ అబౌట్ హెర్ ఫీలింగ్స్. ఆమె తన భావాల గురించి బహిరంగంగా చెప్పింది. డ్రైవ్. డ్రైవ్ని తెలుగులో డ్రైవ్ చేయడం లేదా నడిపించడం అని అంటాం. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. నేను కార్ డ్రైవ్ చేయగలను. హీ విల్ డ్రైవ్ టు ద ఆఫీస్. హీ విల్ డ్రైవ్ టు ద ఆఫీస్. అతను ఆఫీసుకు కారుతో వెళ్తాడు. బిటర్నెస్. బిటర్నెస్ని తెలుగులో చేదు లేదా కటువు అని అంటాం. ద మెడిసిన్ హ్యాస్ బిటర్నెస్. ద మెడిసిన్ హ్యాస్ బిటర్నెస్. మందులో చేదు ఉంది. హిస్ వర్డ్స్ వెర్ ఫుల్ ఆఫ్ బిటర్నెస్. హిస్ వర్డ్స్ వెర్ ఫుల్ ఆఫ్ బిటర్నెస్. అతని మాటలు కటువుగా ఉన్నాయి. అప్రెంటిసెస్. అప్రెంటిసెస్ని తెలుగులో శిక్షణ పొందుతున్నవారు అని అంటాం. ద అప్రెంటిసెస్ ఆర్ లెర్నింగ్ ఫాస్ట్. ద అప్రెంటిసెస్ ఆర్ లెర్నింగ్ ఫాస్ట్. శిక్షణ పొందుతున్నవారు వేగంగా నేర్చుకుంటున్నారు. హీ ట్రైన్డ్ మెనీ అప్రెంటిసెస్. హీ ట్రైన్డ్ మెనీ అప్రెంటిసెస్. అతను అనేక మంది శిక్షణార్థులను శిక్షించాడు. చార్మింగ్. చార్మింగ్ని తెలుగులో మనోహరమైన లేదా ఆకర్షణీయమైన లేదా ఆకట్టుకునే అని అంటాం. షీ హ్యాజ్ ఏ చార్మింగ్ స్మైల్. షీ హ్యాజ్ ఏ చార్మింగ్ స్మైల్. ఆమెకు
మనోహరమైన చిరునవ్వు ఉంది. ద విలేజ్ ఈజ్ ఏ చార్మింగ్ ప్లేస్. ద విలేజ్ ఈజ్ ఏ చార్మింగ్ ప్లేస్. ఆ గ్రామం ఒక ఆకట్టుకునే ప్రదేశం. అమ్యూజ్. అమ్యూజ్ని తెలుగులో ఆనందపరచడం లేదా వినోదించు అని అంటాం. ద క్లాన్ అమ్యూజ్డ్ ద కిడ్స్. ద క్లాన్ అమ్యూజ్డ్ ద కిడ్స్. జోకర్ పిల్లలను ఆనందపరిచాడు. ద మూవీ అమ్యూజ్డ్ అస్. ద మూవీ అమ్యూజ్డ్ అస్. సినిమా మమ్మల్ని ఆనందపరిచింది. కుక్. కుక్ని తెలుగులో వండటం అని అంటాం. షీ కెన్ కుక్ వెల్. షీ కెన్ కుక్ వెల్. ఆమె బాగా వండగలదు. ఐ విల్ కుక్ డిన్నర్ టుడే. ఐ విల్ కుక్ డిన్నర్ టుడే. నేను ఈరోజు రాత్రి భోజనం వంట చేస్తాను. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.